డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ పీజీ బిఎల్ఎస్సీ కావచ్చు ఎంబీఏ కావచ్చు ఇతర కోర్సెస్ ఎవరైతే చేస్తున్న వాళ్ళు అండ్ 2026లో మనకు ఫ్రెష్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. వాటి గురించి ఒక 7 ఇంపార్టెంట్ డౌట్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఓపెన్ డిగ్రీ. సో ఓపెన్ డిగ్రీ ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వెళ్ళే వాళ్ళు, సో మీరైతే ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి. సో బ్యాచెస్ వచ్చేసి మనకు 2021, 22, 23, 24, 24, 25. సో రీసెంట్ 25లో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, సో అది అయిన తర్వాత మీరైతే ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి సెకండ్ ఇయర్కి సంబంధించింది. సో బ్యాచెస్ వచ్చేసి 2021 to 2025 అందరూ. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్. సపోజ్ ఈ ట్యూషన్ ఫీజ్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు August 7. సో August 7 వరకు మీరు సెకండ్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీజ్ అయితే పేమెంట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి పీజీ. సో ఓపెన్ పీజీ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కావచ్చు, సో సెకండ్ ఇయర్ ఫీజ్ అండి. సో బ్యాచెస్ వచ్చేసి 2023, 24, 25 ఈ బ్యాచెస్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ లాస్ట్ డేట్ 7th August. సో మీరు కూడా ఫీ పేమెంట్ అయితే చేసుకోవాలి. అప్పుడే మీరు ఎగ్జామ్స్కి అయితే అలో చేస్తారు. అండ్ పీజీ సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు. సో మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామ్ డేట్స్ కావచ్చు అవి అయితే చూసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, సో ఓపెన్ బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఇన్ సర్వీస్ టీచర్స్కి అయితే ఇది ఎలిజిబుల్ ఉంటుందండి, అందరికీ అయితే ఎలిజిబుల్ ఉండదు. సో నోటిఫికేషన్ వచ్చింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 24th July. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ ఇయర్ 2026లో ఫ్రెష్గా ఓపెన్ డిగ్రీ, పీజీ, బిఎల్ఎస్సీ, సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సెస్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 7th August. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారో ఎంబీఏ, జనరల్ ఎంబీఏ అండ్ ఎంబీఏ హాస్పిటల్ అండ్ మేనేజ్మెంట్లో లాస్ట్ డేట్ వచ్చేసి 5th August. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ 7th పాయింట్ వచ్చేసి ఈ లింక్స్, ఇవి ఏవైతే అఫీషియల్ లింక్స్ అన్నీ ఒకే లింక్లో ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్ దానికి సంబంధించిన లింక్ క్లిక్ చేసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు అయితే వీడియో ఇస్తున్నారో అక్కడ మోర్ క్లిక్ చేస్తే కింద ఫస్ట్ లింకే మీకు ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత అన్ని లింక్స్ ఒకే దగ్గర ఉంటాయి. అందులో నుంచి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఓపెన్ డిగ్రీ, పీజీ, బిఎల్ఎస్సీ సో అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరు మెసేజ్ చేయండి, డైరెక్ట్ కాల్స్ అయితే లేపకండి, చేయకండి. సో రెస్పాన్స్ అయితే ఉండదు. సో ఓపెన్ డిగ్రీ అప్లికేషన్, ఓపెన్ డిగ్రీ గైడెన్స్, సో ఓపెన్ పీజీ అప్లికేషన్, సో బిఎల్ఎస్సీ మనకు గైడెన్స్ కావచ్చు, లేకపోతే ఓపెన్ బిఎడ్ అప్లికేషన్. సో అప్లికేషన్ సర్వీస్కి ఏ అప్లికేషన్ అయినా 300 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. గైడెన్స్కి అయితే మీకు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. లైక్ మీకు ఏమైనా డౌట్స్, ఎలిజిబిలిటీ కావచ్చు, నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఫీజ్ పేమెంట్ కావచ్చు, సో డిగ్రీ, పీజీ మీ ఫీజ్ పేమెంట్ కావచ్చు, సో వాటికైతే 100 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి గైడెన్స్కైనా 100. అప్లికేషన్ సర్వీస్ అయితే మీకు 300 ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు మెసేజ్ చేయండి. సో అప్లికేషన్ అయితే అప్లికేషన్, గైడెన్స్ అయితే గైడెన్స్ అని మెసేజ్ చేస్తే అమౌంట్ తీసుకున్న తర్వాత మీకైతే సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మీరు మీ సేవ కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, మీ దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టమ్ కావచ్చు, మొబైల్ కావచ్చు, అందులో మీరు ట్యూషన్ ఫీజ్ అయితే పేమెంట్ చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఓపెన్ డిగ్రీ వీడియో ఆల్రెడీ చేశాను, ఆ వీడియో చూసి మీరైతే మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏవైతే ఓపెన్ పీజీ కావచ్చు, ఓపెన్ బీఎడ్ కావచ్చు, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా చేస్తాను. అది చేసుకొని మీరు చూసుకొని చేసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.